సార్ నమస్కారం సార్. కాకినాడలో 77వ వంగవీటి మోహన్ రంగా గారి జయంతి ఉత్సవాలు ఎలా జరుపుకోబోతున్నారు, ఏంటి విశేషాలు ఏమున్నాయి చెప్పండి సార్. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారు 77వ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి 14/6/2018లో ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి ఈ విగ్రహం ప్రతిష్ఠ చేయడానికి చాలామంది మాకు అడ్డు తగిలేరు. మరి వెంకటేశ్వరరావు గారు, వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు అనే వ్యక్తి నేను ఉన్నాను అని చెప్పేసి ఆ రోజు మాకు భరోసా ఇచ్చి అటు అధికారులు కానీ ఇటు కమ్యూనిటీ వాళ్ళని కూడా ఆఫ్ చేసి విగ్రహం చేయడం జరిగింది. మరి ఆ రోజు విగ్రహం మేము ఒక రోజులో పెట్టాం. వారిని అడిగిన 2 రోజులు అడిగాం. మన్నాడు 3వ రోజున విగ్రహం పెట్టడం జరిగింది. విగ్రహం కూడా ఒకే ఒక రోజులో రాత్రి 12 గంటలకి విగ్రహం మేము కనెక్షన్ చేసి 4 గంటలకు విగ్రహం పెట్టేసి ఒక దండేసి బయటకు వచ్చాం. ఆ విధంగా ఆయన మాకు సపోర్ట్ చేశారు కాబట్టి మేము చాలా ఇది చరిత్రలో నిలిచిపోయిన విషయం. మరి రంగా గారి నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు, బడుగు బలైన వర్గాలకి ఆయన ఆశాజ్యోతి. మరి ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా వేరువేరుగా ఉంటారు, కానీ ఆయన ఇది కాదు. ఆ కోవకు చెందిన ఈరోజు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ప్రతి వ్యక్తికి కూడా నేను సాయం చేస్తానని చెప్తున్నారు. ఆయన ఒక సెల్ కూడా పెట్టడం జరిగింది. ఎవరు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి ఆ సెల్ వాళ్ళు తీసుకుంటారు. ఆయన వచ్చేటికి ఆ సమస్యలు చిన్నమంటే పరిష్కారం చేస్తారు, పెద్దవైతే నేను పరిష్కారం చేస్తానని చెప్పన్నాడు. మరి రంగా గారి తర్వాత ఈరోజు మేము చెప్పుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అంటే మేము చెప్తున్నాం. అలాంటి వ్యక్తి మాకు ఉంటుంది దొరకడం చాలా అదృష్టం. గతంలో రంగా గారి యొక్క చరిష్మానే గాని ఆయనంత గొప్ప నాయకుడు లేడని చెప్పుకున్నవారండి. కాకపోతే ఆయన తదనంతరం తర్వాత ఆ స్థాయిని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారంటే కాపు సామాజిక వర్గం నుంచి ఎంతో మంది నేతలు వచ్చారు, కానీ ఎవరు కూడా పెద్ద స్థాయి వ్యక్తులు అవ్వలేదండి. కాకపోతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే 10 ఏళ్ల నిరీక్షణలో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలన్నీ ఆయన చుట్టూ తిరిగేలాగా ఒక గట్టి మార్క్ అనేది వేసుకున్నారు. అంటే రంగా గారితో సమానంగా ఇంచుమించు పనిచేస్తారని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద మీకు నమ్మకం ఉందంటారా? అంటే అదే కులానికి సంబంధించిన వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఈ రోజు ఎదిగి ప్రతి ఒక్క మనిషికి కూడా ఉపయోగపడేంత స్థాయికి ఎదిగాడండి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటారు? అది 100% మీరు చెప్పింది 100% కరెక్ట్. ప్రతి వ్యక్తికి కూడా ఆయన సర్వీస్ చేయాలని అన్నారు. రంగా గారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచనలు అదే విధంగా ఉన్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇంకా పెద్ద స్థాయి వ్యక్తులు చూడడం, వంగవీటి రంగా గారి తనయుడైన రాధాబాబు గారు కూడా మనకు రాజకీయాల్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే అంత గట్టి ముద్ర వేసుకోలేకపోయారు రాధాబాబు గారు. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆయన కూడా రంగా గారి నాయకత్వంలో ఖచ్చితంగా మంచి పనులు చేసి ఇంకా నాన్నగారి కంటే మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు రాధా గారు కూడా రంగా గారి కన్నా కుమారుడు మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ప్రతిగా ఎవరికే సమస్య వచ్చినా ఆయన నేను అని చెప్పి విజయవాడలో చెప్పడం జరుగుతుంది. మేము కూడా ఇక్కడ రమ్మని చెప్పాం. నేను నెక్స్ట్ ఒక్కోసారి మేము తప్పకుండా వస్తామని చెప్పి అన్నారు. ఆయన తనయుడు కాబట్టి రాధా గారు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నిస్వార్థంగా కూడా ఆయన కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి చెప్పుకోవాలంటే వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు రాధా గారు, పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు ఒకే కోవకు చెందారని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తాను.